పోరలు అన్నం తినకుంటే మునుపు సందమామను చూపించుకుంటే తినిపించేది, ఆడుకోవాలంటే గల్లీలకు తీసుకొచ్చేది, లేదంటే అట్లా పార్కుల పొంట తీసుకుపోయేది. టీవీలా మంచి మంచి పాటలు పెడితే చూసుకుంటా పిల్లలు డాన్సులు చేసేది. కానీ ఇప్పుడు ఎట్లా తయారైంది, తిండి కాంచి ఆటల దాకా అన్నిటికీ మమ్మీ ఫోన్ ఇయ్యవా, డాడీ ఫోన్ కావాలి అనే జమానా నడుస్తుంది. మరి నీ పోరలకిన వారైతు ఎప్పుడు చూడు ఫోన్ల తలకాయ పెడతావేమ్రా? వీడియోలు చూసుడు, చాటింగ్లు చేసుడు, కామెంట్లు పెట్టుడు, షేరింగ్లు చేసుడు, గిదే నారా నువ్వు చేసే మామ్లా అని పెద్దలు గరం అవుతుంటారు గాని ఏం చేయలేని పరిస్థితి. కానీ పిల్లలకు మొత్తం సోషల్ మీడియా బంద్ పెడితే ఎట్లుంటది? సెంటరోళ్లకు గిదే సలహా ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. ఆస్ట్రేలియాలా 16 ఏండ్లు నిండనోళ్లు సోషల్ మీడియా చూడొద్దనే చట్టం తెచ్చిండ్రు. గసొంటి ఆలోచన మనం కూడా చేస్తే బాగుంటదన్నాడు జడ్జి సారు. లాపర్వా చేస్తే 273 కోట్ల దండగ గుంజాలనే రూల్ ఉందుల్లో గా దేశంలా. ఇంకా కొన్ని దేశాలు కూడా గదే ఆలోచన చేస్తున్నాయి. ఆవు మరి ఏలేడంత లేని ఎల్కేజీ పోరలకు కూడా ఫోనే కావాలన్నాయే. బూబ తినాలంటే ఫోను, బడికోవాలంటే ఫోను. ఇయ్యకుంటే ఇల్లు ఆగమాగం చేస్తారు, పింజిర్ చేస్తారు. పాడుడు బంద్ చేసి సందమామ పాటలు ఫోన్ల పెట్టుడు. అబ్బా మా ఓడు ఫోన్ లేకుండా పాలేదాగడని గప్పాలు. మా బుజ్జి సూపర్ మస్తు రీల్స్ చేస్తదని మురుసుకుంటా షేరింగులు. గింతోళ్లకు ఫేస్బుక్ నాయే, గంతోళ్లకు ఇన్స్టానే నాయే. అండ్ల మంచుంది చెడుంది. లేత దిమాక్లకు గవన్నెక్కితే పిల్లలు ఖరాబ్ అవుతారు కదా మరి. అగో గందుకే ఓటక్కు కూడా రానోళ్లను సోషల్ మీడియా చూడనియొద్దనే చర్చ నడుస్తుంది. మరి సెంటరోళ్ళు ఏం డిసైడ్ చేస్తారో గాని పెద్దలే బంకలెక్క అంటుకొని తిరిగినాక ఇక పోరలూకుంటారు. మన ఆపొచ్చన కాకుంటే